నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ పేరిట కూడా ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల అంతా మావోయిస్టులను కూడా ఏరేస్తూ ఉన్నారు. సో మరి దాని మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. ఏదైతే కర్రగుట్టలో 300 మంది మావోయిస్టులు ఉన్నారంటూ కూడా అక్కడికి భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా వెళ్ళడం జరిగింది. సో దాన్ని తక్షణమే ఆపేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు సార్, ఆపరేషన్ కగార్ పేరిట కూడా మావోయిస్టులందరినీ కూడా కాల్ చేస్తూ ఉన్నారు, లైక్ చంపేస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎందుకు ఆపేయాలి ఆపరేషన్ కగార్ అని ఎందుకు అంటా ఉన్నారు? ఈ దేశ పాలకులకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఈ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన స్టాచ్యూ దగ్గర ఇవాళ నిరసన తెలుపుతున్నాం. ఒక భారత రాజ్యాంగం ఉంది, అందులో అత్యంత విలువైన ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21 అందరికీ సమానంగా జీవించే హక్కు గ్యారంటీ చేయబడింది. దాంట్లో మావోయిస్టులకు వర్తించదని ఎక్సెప్షన్స్ ఎక్కడా రాయలేదు. ఇవాళ కర్రగుట్ట పైన మావోయిస్టులు ఉన్నారని ఆ మీడియా ద్వారా తెలుస్తుంది. మీరు కాల్పులు జరుపుతున్నారు, వాళ్లకు కూడా జీవించే హక్కు ఉంది. మీరు ఆ జీవించే హక్కును కాలరాయటానికి మీకు ఎలాంటి అధికారం లేదని చెప్తున్నారు. మీకు అర్ధబలం ఉండొచ్చు, అంగబలం ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, అంత మాత్రాన చంపటానికి లేదు. వాళ్ళు అక్కడ ఆయుధాలతో కూర్చుంటే, ఆయుధాలు పట్టుకుంటే, ఒక వ్యక్తి ఆయుధాలు పట్టుకుంటే ఎంత నేరమో మన చట్టాల్లో ఉంది. ఆ చట్టాల్లోని సెక్షన్ చెప్తుంది వీళ్ళకి ఎంత శిక్ష వేయాలో. ఆ చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం శిక్ష వేయాలి. కానీ నీవు పోయి ఆల్ ఆఫ్ ఏ సడన్ మొత్తం కాల్పులకు తెరలేపి కాల్పులు జరుపుతానంటే ప్రజాస్వామిక వ్యవస్థలో అది చెల్లనేరదు. మొత్తం భారత సమాజం మొత్తం చూస్తున్నారు. ఇది ఆ సమాజం కనుక ఆగ్రహిస్తే మీ కోటలు బీటలు వారక తప్పదు. మీరు ఒక పథకం ప్రజల ముందు పెట్టిండ్రు, దాని పేరు ఆపరేషన్ కగారు. దాని అర్థం తెలుగులో తుది యుద్ధం. తుది యుద్ధం ఎవరి మీద చేస్తారండి? అసలు తుది యుద్ధం అంటే ఏంటి? అదే పాకిస్తానా, ఇంకో దేశమా? సొంత భారత పౌరుల మీద మీరు యుద్ధం చేస్తారా అని సుప్రీంకోర్టే ప్రకటించింది. ఇవాళ మీరు చేస్తున్నది హేయమైన నేరం. ఆ నేరానికి మీరు ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు. కర్రగుట్టలో ఏ పోలీసు అధికారులు అయితే ఆ ఎదురు కాల్పులు జరుపుతున్నారో వాళ్ళందరూ నేరస్తులు. వాళ్ళు చట్టాల ముందు, న్యాయస్థానముల ముందు వాళ్ళు శిక్ష పడాల్సిందే. అక్కడ మీరు చూపెడుతున్న విజువల్ చూస్తే మాకేమర్థమవుతుందంటే, ఏకపక్ష దాడులు జరుపుతున్నారు. ఇటువైపు నుంచే దాదాపుగా ఒక 10,000 మంది పోలీసు బలగాలతో పెద్ద పెద్ద శకటాలు తిరుగుతున్నాయి, డ్రోన్లు తిరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది ఈ దేశంలో? మీరు కాలుస్తున్న ఆ పొగ, ఆ కాల్పుల శబ్దాలు, భీకరమైన వాతావరణం నెలకొని ఉన్నది. పైగా ప్రజలు, ఆదివాసీలు, అక్కడ చుట్టుపక్కల ఉండే ఆదివాసీలు ఎవరు బయటికి రావద్దని వాళ్ళను ఇళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందాక కొంచెం చెప్తా ఉన్నారు, అయితే మావోయిస్టుల పేరిట ఆదివాసులను కూడా చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో 2024 జనవరి 1 నాడు మొదలైంది. ఎట్లా మొదలైంది? అది 6 నెలల ఆదివాసీ పాప, ఆడపిల్ల పాపం. ఒకవైపు బేటీ బచావ్ అంటావు, బేటీ పడావ్ అంటావు. 6 నెలల పసిపాపను చంపిండ్రు. అసలు తల ఏడబెట్టుకుంటారు మీరు? 2024 జనవరి 1 నాడు వ్యాన్స్ వచ్చిండు, జేడీ వ్యాన్స్ వచ్చిండు. ఆయనకు చెప్పుండ్రి మా దేశంలో ఏం జరుగుతుంది అంటే, మేము 2024 జనవరి 1 నాడు ఒక 6 నెలల ఆదివాసీ పసిపాపను చంపినమని చెప్పండి. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇవాల్టి వరకు 480 మందిని చంపిండ్రు మీరు ఆపరేషన్ కగార్ పేరుతో. 480 మంది మావోయిస్టులు కాదు, మావోయిస్టులను కూడా చంపడానికి లేదు. వాళ్ళు మావోయిస్టులు కాదు. 350 మంది ఆదివాసీలు ఉన్నారు. అందులో ఆ ఆదివాసీల్లో 150 మంది మహిళా ఆదివాసీలు ఉన్నారు. ఈ స్టాటిస్టిక్స్ అంతా వ్యాన్స్కు చెప్పండి అని అడుగుతున్నాం. భారతదేశ ప్రతిష్ట బీజేపీ ప్రభుత్వం దిగజారుతుంది.
కానీ సార్ ఇప్పుడు ఇదంతా ఒక పక్క ఉంది. ఈరోజు నిన్న అయితే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి మొత్తం దేశం అంతటా అన్ని దేశాలు కూడా అటువైపే చూస్తూ ఉంది. సో దానిపై ఏం చెప్తారు? ఒక పక్క ఇటు జరుగుతుంది, ఒక పక్క అటు జరుగుతుంది, ఏం చెప్తారు? మేము స్వాగతిస్తున్నాం. భారత రాష్ట్రపతి గారు జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఘటనను ఖండించారు. మేము స్వాగతిస్తున్నాం. అసలు ఒక మహిళ కనుక స్పందించింది ఒక మదర్ లాగా, అదే మానవత్వం, అదే తల్లి గుణం. నీ సొంత బిడ్డలు భారత పౌరులే కాక ఆదివాసీ పౌరులు, ఆదివాసీలే పౌరులే కాక మహిళా పౌరులు, ఇంతమంది చచ్చిపోతున్నారు. మీరు రాష్ట్రపతిగా వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సింది మీ బాధ్యత. దేశంలో మీ బాధ్యత, రాష్ట్రంలో గవర్నర్ బాధ్యత. మీ బాధ్యత వహించి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న మీరు ఆ హత్యాకాండను ఖండించండి. హత్యాకాండను మీరు ఒక్క మాట చెప్తే నరేంద్ర మోడీకి కనుక ఆ హత్యాకాండను ఆపండి అని మీరు ఒక్క మాట చెప్పితే వెంటనే ఆగిపోతుంది అది. కనుక ఆ ద్రౌపది ముర్ము గారు ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో మధ్య భారతంలో జరుగుతున్న హత్యాకాండను జోక్యం చేసుకొని నిలువరించాలి. అదే రకంగా కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమం ఏదైతే ఉందో ఆ మారణ హోమాన్ని ఆపటానికి ముర్ము గారి మీద ఎంతైతే బాధ్యత ఉంటుందో సీతక్క మీద కూడా అంత బాధ్యత ఉంటుంది. ఈమె ఆదివాసీ మహిళ. కర్రెగుట్టలో ఇప్పుడు కూర్చున్న దాంట్లో ఆదివాసీ మహిళలు ఉన్నారు. వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, వాళ్ళ చేతిలో తుపాకులు ఉండొచ్చు. కానీ ఈ దేశ చారిత్రక గమనంలో చూస్తే వాళ్ళు బేసికల్గా ఆదివాసీ మహిళలు ఉన్నారు. వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళా మంత్రిగా సీతక్క మీద ఉంటుంది. కనుక తాను జోక్యం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చి ఉన్నారు, మీరు మాట్లాడుకొని కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమాన్ని లేదా ద్రౌపది ముర్ముతో మీరు మాట్లాడి మారణ హోమాన్ని ఆపే దిశగా మీ ప్రయత్నాలు కొనసాగించాలి. మీరు ఆదివాసీ హృదయాల్లో, మీరు తెలంగాణ ప్రజల హృదయాల్లో మీరు ఎంత కష్టపడి మేము చూసాం కళ్ళతో. కరోనాను బేఖాతరు చేసి కరోనా టైంలో కూడా మీరు తిరిగారు ఆ ప్రాంతాలు. ఇప్పుడు ప్రాణాలు పణంగా రిస్కులో పడుతున్న సందర్భంలో ఇప్పుడు స్పందించాలి. అందుకని మీరు గెలిచారు. ఇప్పుడు గనక మీరు స్పందిస్తే శాశ్వతంగా మీరు అధికారంలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలి. అక్కడ కర్రెగుట్లో జరిగే ప్రాణ నష్టానికి సీతక్కతో పాటుగా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తారు.